అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ స్వాగతం. కొన్ని విషయాలు చెప్తున్నా, ఒకసారి అందరు కూడా వినండి. हिंदू मुस्लिम करके 65 साल से कांग्रेस जीत रही थी. सबसे बड़ा नुकसान देश को 1947 इन कांग्रेसी दलालों ने अपनी सत्ता के चक्कर में एक भारत देश के टुकड़े कराकर एक पाकिस्तान बना दिया था. इनके जो आका हैं वो सीधे सीधे पाकिस्तान में बैठे हैं. जो बेवकूफ कॉर्पोरेटर के लायक नहीं है, लोग उसको प्राइम मिनिस्टर की शक्ल देना चाह रहे हैं. आज भी वो पप्पू कहलाते हैं. 54-55 साल के हो गए हैं. तो कुछ लोग तो आरोप लगाते हैं कि जैसे कि जब से सरकार बनी है बुलडोजर मुसलमानों के ऊपर ही चलता है. अब देखिए, जो क्राइम करेगा कानून सबके लिए बराबर है. कानून से तो कोई बच नहीं सकता ना जी. नाजायज तो किसी के साथ हुआ नहीं होगा और ना होगा. ఇగో ఇది కూడా చూడండి, చూస్తే అర్థమవుతుంది మీకు. ఇంకొకటి ఉంది, कांग्रेस जीतेगी. कांग्रेस जीत गई. कांग्रेस लो ले लो 8,500. लो ले लो मेरा कद्दू. लग जाइयो लाइन में, आके मिलेंगे तुम्हें 8,500. सालो चमचो, दोगले हिंदुओ, मर जाओ डूब के गई. మళ్ళీ మన జనాలు కూడా ఆలోచించాలి. కొద్దిగా నా బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలియదు. మళ్ళీ జనాలకు దేశం బాగుపడాలన్నా సంకనాకు పోవాలన్నా, మీకు దేశం బాగుపడాలంటే ఎవడు బాగుపరుస్తుందో అది చూడాలి కదా. ఏమో ₹1,00,000 వస్తాయి, టకాటక్ అనగానే పోయి ఒత్తేసి రాడా. వచ్చినాక ఏమో చిప్పు పట్టుకొని బ్యాంకుల ముందర వాళ్ళ ఆఫీసుల ముందర తిరుగుతుంటే ఎలగొడుతురు, కుక్కలు నిలబెట్టినట్లు. సిగ్గు చేరం లేదు అవే మీకు. అమ్మ అంతే మీ గతి. మీకు ఏం కావాలంటే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు అగ్వకు దొరకాలి. నెలకి ఇన్ని పైసలు పుణ్యానికి ఎవడన్నా వేయాలి మీ అకౌంట్లో. ఆ నాయకులు కావాలి. దేశం మీద రోజు బాంబు పడ్డా పర్లేదు, ఏం సంకనాకు పోయినా పర్లేదు. మీకు కావాలేంది? పైసా. పుణ్యానికి పైసా రావాలి. ఇంట్లో మీ మొగుళ్ళు తిని తాగి గుదబోర్లేయాలి, లేకపోతే మీరు చింతపండు కొట్టినట్టు కొట్టాలి. తాగి ఆ వచ్చిన పుణ్యానికి వచ్చిన పైసలలో మీకే కొడతారు తాగి. ఇంకేం చేస్తారు? మీకు ఈ పుణ్యానికి కోరుకునేది ఎప్పుడైతే బంద్ అవుతుందో అప్పటిదాకా మన దేశం బాగుపడదు. ఇది ఒక్కటి ఆలోచించుకోవాలి. పుణ్యానికి కావాలి, ఆ పథకాలు రావాలి, ఈ పథకాలు రావాలి, నెలకిన్ని పైసలు ఫ్రీగా రావాలి. నెలకిన్ని పైసలు మీరు ఫ్రీగా తీసుకుంటారేమో కానీ మీ మీద అప్పు అవుతుంది అనేది ఇంత కూడా బుద్ధినాదం లేదు మీకు. మీకు 8,000 ఇస్తే మిగిలిన 92,000 అని జేబులో పడతాయి ఒక్కొక్కరి తరపున. ఆలోచించుకోండి. ఎవడైతే ఇటువంటి పథకాలు పెట్టిండో మీ మీద అప్పే చేస్తుండు కానీ మీకేం పుణ్యానికి ఇస్తలేడు. ఇది మీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు జ్ఞానం వస్తుంది ఎవడని చెప్తేనా అర్థం చేసుకోండి. లేకపోతే దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది మీ వల్ల. ఈ ఉచితాలు ఎవరెవరైతే కోరుకుంటున్నారో ఈ ఉచితాలు కోరుకునే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమే.